ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెడుతున్నారంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో దర్శిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నిరసనలకు ముందే పోలీసులు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మలతో పాటు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దర్శిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో 300 మంది పోలీసులు దర్శికి చేరుకున్నారు. పోలీసులు కావాలనే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ బూచేపల్లి పోలీసులపై మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా దర్శి ఎస్ఐ, దర్శి సిఐ చేసే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసే కేసులు, అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధం చేయటం, ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టడం, ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకుందాం అనుకుంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసుకోవడం కోసం సుమారుగా 300 మంది పోలీసులు దించేసి ఈరోజు మొత్తం హౌస్ అరెస్ట్ చేశారు. మేము ఎప్పుడు పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఎంతోమంది మంచి ఆఫీసర్లను చూసాం పోలీస్ వ్యవస్థలో. ఒకరు ఇద్దరు దర్శి ఎస్ఐ మురళి లాంటి వాళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి, టీడీపీ గుండాలాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో. దయచేసి ఇతను వచ్చిన కాడి నుంచి కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ముఖ్యంగా చలివేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ.